14 జనవరి మకర సంక్రాంతి ముందు మీరు వీడియో చూస్తుంటే జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క పని చేయడానికి ఇంతకు మించి మంచి రోజు ఈ సంవత్సరంలోనే రాదు. ఈ 2 ఫుడ్ ఐటెంలు పెట్టి గోమాతకి తినిపిస్తే ఆ ఇంటి సమృద్ధి ఎన్ని అడ్డంకాలు వచ్చినా పెరుగుతూనే ఉంటుంది. ఈ ఉపాయం చాలా మంచిది మరియు రిజల్ట్స్ కూడా వచ్చాయి. కావాలంటే ఈ సంక్రాంతికి చేసి నెక్స్ట్ సంక్రాంతికి మీరు ఎలా ఉన్నారో చూడండి. మీరు చేయాల్సిందల్లా సంక్రాంతి రోజున ఒక ఫ్రెష్ రొట్టె తీసుకొని ఒక స్పూన్ ప్యూర్ గీ తీసుకొని పూయాలి. ప్యూర్ గీని రొట్టె మీద పూసి ఒక బెల్లంతో చేసిన లడ్డు దానిపైన కొంచెం నువ్వులు వేసి ఆ రొట్టెని లక్ష్మీమాతని మనస్ఫూర్తిగా జపిస్తూ గోమాతకి మీ చేతులతో తినిపియాలి. ఇలా అంటారు, గోమాతకి మనం ఏదైతే ఫుడ్ తినిపిస్తామో అది డైరెక్ట్ గా లక్ష్మీ అమ్మకి ఇస్తున్నట్టే సమానం. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఎప్పటికీ సంపద మరియు సమృద్ధి ఎప్పుడూ తగ్గదు. మీ ఫ్యామిలీ మీద ఎంత చెడు దిష్టి ఉన్నా ఎన్ని అప్పులున్నా మొత్తం తీరిపోయి గ్రోత్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ కి తెలియజేసి